హాయ్ అండి, వెల్కమ్ టు అల్దేనా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఈరోజు మీకు మామిడికాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ముందే మామిడికాయలకి తొక్క తీసుకొని ఇలా అన్నీ చిన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి. వీటిని మన రోళ్ళు తెలుసు కదండి, మనం రోట్లో వేసుకోవాలి అన్నింటినీ. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి. నేను ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అండి. మళ్ళీ ఒకవేళ మీరు చూసుకొని వేసుకోవచ్చు సరిపోకపోతే, కారమైన ఉప్పైనా. ఇప్పుడు దీన్ని మన రోకలి అండి, ఇది రోకలి రోట్లో దంచుకోవాలి. దీన్ని అంతా మంచిగా కొంచెం చిన్నగా అయ్యే వరకు అంతా కలిసేదాకా దంచాలండి. ముక్కలు కూడా ఇంత పెద్దగా లేకుండా ఇంకా కొంచెం చిన్న సైజ్ వచ్చే వరకు ఇలా దంచుకోవాలి రోకలితోటి రోట్లో. నేను కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి, వెల్లుల్లిపాయ రెబ్బలు. ఇవి కూడా ఇందులో వేసి దంచుకోవాలి. ఇలాగా అన్నీ కలిపి దంచుకున్న తర్వాత దీన్ని మనం పోపు పెడదాము. నేను స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి పెనం పెట్టి. ఇందులో ఇప్పుడు మనం కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కలిపి ఉంచుకున్నా అండి నేను, ఇవి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం శనగపప్పు అండి, అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేస్తున్నాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర అండి. నేను ముందే కొంచెం తరిగి ఉంచుకున్నాను కొత్తిమీర వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని ముందే కట్ చేసి ఉంచుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఇందులో. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలది ఇందులో వేసుకోవాలి, ముక్కల చట్నీ. ఇవన్నీ కొంచెం మగ్గాలండి, మగ్గే వరకు అలా కొంచెం అప్పుడప్పుడు కలుపుకోవాలి. ఇట్లా ఉల్లిపాయలు అంతా బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం మామిడికాయల చట్నీ దంచుకున్నాం కదా, దాన్ని ఇందులోకి వేసుకొని మళ్ళీ దీన్ని కూడా కాసేపు, ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 మినిట్స్ ఉంచితే చాలండి. పచ్చివాసన పోతే చాలు. 2-3 మినిట్స్ ఉంచి మళ్ళీ దింపేసుకోవాలి, స్టవ్ ఆపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. చాలా టేస్టీ పచ్చడి అండి, చట్నీ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా కామెడీ వీడియోస్ కూడా ఉన్నాయండి, మా ఛానల్ని సబ్ చేసి వీడియోస్ని కూడా చూడండి. ఇట్లా కలుపుకోవాలండి. ఇంకా 2 మినిట్స్ 3 మినిట్స్ ఇలా
కలుపుతూ మిక్స్ చేసేసుకోవాలి అంతా పచ్చడిని. ఓకే అండి, చట్నీ అయిపోయింది. టేస్టీ చట్నీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.